అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో దొంగ, తేలు. అర్ధరాత్రి వేళ మంచి నిద్రలో ఉండగా పక్కన అమ్మో అన్న కేక విని సుజాత ఉలిక్కిపడి నిద్రలేచింది. తల దగ్గర చీకట్లో ఎవరో మనిషి నిలబడి చేయి విదిలించుకుంటూ ఉండటం చూసి ఆమె గుండె జల్లుమన్నది. ఇంట్లో ఆమె ఒక్కతే ఉన్నది. తండ్రి పొరుగుళ్ళో ఏదో సంబంధం ఉన్నదని తెలిసి ఆ సంగతి విచారించడానికి వెళ్ళాడు. వెళ్లే ముందు పని మనిషిని కూతురుకు తోడుగా ఉండమని చెప్పాడు. అయితే అనుకోకుండా దాని భర్తకు జబ్బు చేసి అది ఇంటికి వెళ్ళిపోయింది. సుజాతకు ఒంటరిగా ఉండక తప్పలేదు. ఎవడో దొంగ వంటగది పైపెంకులు తొలగించి ఇంట్లో ప్రవేశించాడు. సుజాతకు భయంతో ఏమి చేయడానికి పాలుపోలేదు. దొంగ ఆమెతో, తొందరగా లే, నీ తల కింద పెద్ద తేలున్నది అన్నాడు చేతిని బాధగా విదిలించుకుంటూ. అతను సుజాత తల కింద తాళం చెవుల కోసం వెతుకుతుండగా తేలు కుట్టింది. సుజాత అందుబాటులో ఉన్న దీపం వత్తిని పెద్దది చేసి చప్పున మంచం దిగింది. దొంగ దిండును పక్కకు తోసి అక్కడ ఉన్న పెద్ద నల్ల తేలును కిందికి విదిలించి చెప్పుతో కొట్టి చంపేశాడు. సుజాతకు తేళ్లంటే చెడ్డ భయం. దొంగ సమయానికి రాకపోతే తేలు తనను తప్పక కుట్టి ఉండేదే. ఆమెకు దొంగ పట్ల కృతజ్ఞతాభావం ఏర్పడింది. దొంగ ఇంకా బాధపడుతూ ఉండడం చూసి ఆమె అతడి వేళ్లకు కరక్కాయ అరగదీసి రాసి పాత గుడ్డల పోగు వేసి వేలు మంట పోయేందుకు ఊదుతూ కూర్చున్నది. దొంగ ఆమెకేసి చూస్తూ, ఇంత ఇంట్లో ఒక్కదానివే ఉన్నావేం, ఒంటరిగా ఉండటం ప్రమాదమని తెలియదా అని అడిగాడు. ఇలా ఎప్పుడూ ఉండను. ఈరోజు మా నాన్న పొరుగురు వెళ్ళాడు. చూడబోతే చదువుకున్నవాడిలా ఉన్నావు. ఇలా దొంగతనానికి ఎందుకు బయలుదేరావు అని అడిగింది సుజాత. దొంగ దిగులుగా ముఖం పెట్టి, అంతా చెబుతాను. నా పేరు మురళి. నన్ను మా అవ్వ గారాబంగా పెంచి పెద్ద చేసింది. అవ్వ మురిపం వల్ల నాకు చదువు అంతగా అబ్బలేదు. చెడు స్నేహాల కారణంగా అవ్వ పెట్టెలోంచి చిల్లర డబ్బులు దొంగలించేవాడిని. ఆ మధ్య అవ్వ పోయింది. మా ఊరు నుంచి ఈ పట్నం వచ్చాను. ఇక్కడ ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకలేదు. 3 రోజుల పస్తులున్నాను. చివరికి ఈ దొంగతనానికి దిగాను అన్నాడు. సుజాత అతడి స్థితికి జాలిపడింది. ఇంట్లో ఉన్న పళ్ళు తినమని ఇచ్చింది. తెల్లవారేదాకా బాధ కలగకుండా అతడికి కబుర్లు చెబుతూ కూర్చున్నది. మురళి మంచి అందగాడు. కానీ అతడి దొంగ బుద్ధి ఆమెకు కంపరం కలిగిస్తున్నది. ఉదయాన్నే మా నాన్న వస్తాడు. నిన్ను ఆయనకు మా స్నేహితురాలి అన్నగా పరిచయం చేస్తాను. నిరుద్యోగువని, ఏదైనా ఉద్యోగం ఇప్పించమని చెబుతాను. దొరికిన పనేదే చేస్తూ సుఖంగా కాలం గడపడానికి నీకు అభ్యంతరం ఉండదనుకుంటున్నాను అన్నది సుజాత. మురళి సంతోషంగా తలాడించి సుజాత తండ్రి రాకముందే వంటగది కప్పు పెంకులు సర్ది పెట్టేశాడు. బారెడు పొద్దెక్కాక సుజాత తండ్రి తిరిగి వచ్చాడు. తండ్రి ముఖం చూస్తూనే వెళ్ళిన సంబంధం కుదరలేదని సుజాత గ్రహించింది. ఆమె తండ్రికి మురళిని తన స్నేహితురాలి అన్నగా పరిచయం చేసి ఉద్యోగం కోసం పట్నం వచ్చాడట అని చెప్పింది. సుజాత తండ్రి మాటల ధోరణిలో మురళిని రకరకాల ప్రశ్నలు అడిగి చూశాడు. మురళి జవాబులు, అతడు వినయంగా ప్రవర్తించిన తీరు ఆయనకు బాగా నచ్చాయి. అప్పటికే సంవత్సరం నుంచి కూతురుకు పెళ్లి కోసం ఎన్నో ఊళ్ళు తిరిగి విసిగిపోయి ఉన్న అతడికి మురళినే తన ఇంటి అల్లుడుగా చేసుకుంటే బావుండును కదా అని అనిపించింది. సుజాత తండ్రి కూతురును ఒంటరిగా చూసి, అమ్మా, ఈ అబ్బాయి నీ స్నేహితురాలి అన్న అంటున్నావు. మనిషి బావున్నాడు. మాట తీరు చూస్తుంటే చాలా సాధువులా ఉన్నాడు. ఇలాంటి వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించడం కష్టం కాదు. నాకు నచ్చాడు. నీకు నచ్చినట్లయితే మీ ఇద్దరికీ వివాహం చేసేస్తాను అన్నాడు. సుజాత తండ్రికి ఎటూ తేల్చి చెప్పకుండా, తొందరేముంది నాన్న అని ఊరుకున్నది. ఆమెకు మురళి మీద ఇంకా పూర్తి నమ్మకం కలగలేదు. అతడు పెరిగిన వాతావరణం, చెడ్డ స్నేహితుల ప్రభావం అంత త్వరగా వదిలేవి కాదని ఆమె అనుకున్నది. ఆ సాయంత్రం మురళికి తమ తోట అంతా తిప్పి చూపించింది. చీకటి పడి ఇల్లు చేరాక ఒక పెట్టెలో ఉన్న నగలు అతడికి చూపించి, ఇవి మా అమ్మవి. మా ఇంట్లో ఇంతకన్నా విలువైనవి మరేమీ లేవు అని అన్నది.
ఆ రాత్రి మురళికి మరి నిద్ర పట్టలేదు. అతని కళ్ళ ముందు సుజాత చూపించిన నగలు తలుక్కుమంటున్నాయి. ఆ నగలు ఎత్తుకుపోయి అమ్మి ఆ డబ్బుతో హాయిగా బతకవచ్చునన్న ఆలోచన అతడికి కలిగింది. అలా కాక బతికినన్నాళ్ళు ఒకళ్ళ కింద నౌకరీ చేస్తూ కష్టపడటం ఎందుకు అనుకున్నాడు. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి మురళి ఒక రాత్రివేళ నగల పెట్టె తీసుకొని పెరటిదారిన పారిపోయాడు. అతడు కొంత దూరం వెళ్ళి నగల పెట్టెను దగ్గర ఉంచుకోవడం ప్రమాదం అని భావించి నగలు మాత్రం తీసుకొందామని పెట్టె తెరిచి ఉలిక్కిపడ్డాడు. నగల మధ్య నల్ల తేలు ఉన్నది. తేలు మళ్ళీ ఎక్కడ కుడుతుందో అన్న భయంతో అతడు నగల పెట్టెను చప్పున జారవిడిచాడు. నగలతో పాటు కింద పడిన తేలు కదలలేదు. అది బొమ్మ తేలని గ్రహించిన మురళి దాన్ని పక్కకు తోసి నగలు తీసుకుంటుండగా వాటి మధ్య ఒక చీటీ కనిపించింది. అది సుజాత రాసినది. అందులో ఇలా ఉన్నది: బొమ్మతేలు అయినందుకు చాలా సంతోషించి ఉంటావు. తేలులా కనిపించి కుట్టకపోతే పర్వాలేదు, కానీ వానపాములా కనిపించి విషం కక్కితేనే ప్రమాదం. నిన్న నీవు దొంగలా కనిపించి హాని చేయలేదు. ఈరోజు ఈ ఇంటికి కాబోయే అల్లుడివయ్యే అవకాశం ఉండి నగలు దొంగలించుకుపోతున్నావు. నా తండ్రికి నచ్చిన నీలాంటి మనిషి భర్త కాకుండా పారిపోతున్నందుకు ఆనందిస్తున్నాను. ఉత్తరం చదివి మురళి దిగాలు పడిపోయాడు. సుజాతను పెళ్లాడి హాయిగా ఉద్యోగం చేసుకుంటూ సుఖంగా బతకవలసిన తను ఇలా దొంగలా జీవించతలచినందుకు అసహ్యపడ్డాడు. వెంటనే పోయి నగలు సుజాతకు ఇచ్చి ఆమెను క్షమాపణ కోరి తన దారిన తాను వెళ్ళిపోదలిచాడు. మురళి తిరిగి ఇంటిలోకి వస్తుండగా మంచినీళ్ల కోసం వంటగదిలోకి వచ్చిన సుజాత తండ్రి అతన్ని చూసి అనుమానంగా, ఇంత రాత్రివేళ నగలపెట్టె తీసుకొని ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. మురళి జవాబు చెప్పేందుకు తత్తరపడుతూ ఉండగా సుజాత వచ్చి, నా చేతి గాజులు గుచ్చుకుంటుంటే వాటిని నగలపెట్టెలో దాద్దామనుకున్నాను. అయితే అందులోకి ఎలా చేరిందో ఒక తేలు చేరింది నాన్న. దాన్ని చంపి రావడానికే మురళి నగలపెట్టె తీసుకొని బయటికి వెళ్ళాడు అని అన్నది. తండ్రి అటు వెళ్ళగానే ఆమె మురళితో, అలా దిక్కులు చూస్తావేం, లోపలికి రా. తేలును పూర్తిగా చంపేశావా? దేన్నైనా సగం సగం చంపటం మహాపాపం అన్నది నవ్వుతూ. సుజాత తనలోని దొంగబుద్ధి అనే తేలును గురించి అడుగుతున్నదని గ్రహించిన మురళి ఆమె తనను క్షమించినందుకు ఎంతగానో సంతోషించాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.